ఎంపీ కేసినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలన్నారు ఎంపీ కేసినేని నాని. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్ గా మారిందన్నారు. తాను ఎవరిని దోచుకోనివ్వనన్నారు. అందుకే తనపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నారు. విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. తాను తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరన్నారు. విజయవాడలో అవినీతి అక్రమార్కులను సహించేది లేదన్నారు. కొన్ని కబంధ హస్తాల నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడాలని కేసినేని నాని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని వ్యాఖ్యలు చేశారు. రాజనీతి ఏంటంటే నీతి గలవాళ్ళు, నిజాయితీ గలవాళ్ళు, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉన్నాను. నా అజెండా, నా అభిలాష, అట్లాగే నా ఐడియాలజీ. కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరికి తెలుసు. నేను అవినీతిని సహించను, నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను, నేను వేరే పనులు చేసి పార్టీకి ఎడబేద తెచ్చేవాడిని సహించను. నేను హార్గనైజ్లో పనిచేస్తానంటే నా హార్గనైజ్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు. ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి, వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ. అంతేనా? వీడు దోచుకోడు, ఈ విజయవాడ దోచుకోలేడు, వీడితో మాకు సాగు, వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది. వీడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడిని ఇక్కడ జగ్గపేట నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోసుకు తినొచ్చు అనేదే ఎజెండా. అందుకని నేను ఎజెండా ఉందా నా మీద వ్యతిరేకిస్తాను ఎవరున్నా మీడియా కూడా చెప్పొచ్చు. నా మీద వేరే ఎజెండా ఉంటుందా? నేను మీ దాంట్లో వాటాడిగానా?